అందరికీ నమస్కారాలు. ఈరోజు పార్ట్నర్షిప్ సబ్మిట్ అయితే ఒక హిస్టారికల్ సబ్మిట్ జరిగింది. తెలుగు ఓకే ఆర్ ఇంగ్లీష్? ఫస్ట్ తెలుగు, 1 or 2 bits in English, that is better. విశాఖపట్నం మొట్టమొదటిసారిగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఈవెంట్ మనం జరుపుకున్నాం. ఇందులో కూడా మీరు చూస్తే 4,975 మంది పార్టిసిపేట్ చేశారు. ఇంతవరకు చరిత్రలో ఇంతమంది పారిశ్రామికవేత్తలు కానీ ప్రాస్పెక్టివ్ యాస్పిరెంట్స్ కానీ ఇంతమంది పార్టిసిపేట్ చేసే సందర్భాలు ఎప్పుడూ లేవు. గవర్నమెంట్ కూడా దగ్గర ఒక 500 మంది గవర్నమెంట్ పనిచేశారు. అందరూ కలిసి 5,587 మంది ఈ 3 రోజులు ఒక హిస్టారికల్ ఈవెంట్ జయప్రదం చేయడానికి ముందుకు పోయారు. అందులో ఇంటర్నేషనల్ డెలిగేట్స్ చూస్తే 640 వచ్చారు. ఇది ఒక యూనిక్ కాంబినేషన్. డొమెస్టిక్ డెలిగేట్స్ ఇక్కడంతా విత్ ఇన్ ది కంట్రీ వచ్చిన వాళ్ళందరూ 1,135 మంది వచ్చారు. మన స్టేట్ గాని దేశంలో గాని మొత్తం. ఈసారి వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కూడా ఉపయోగించాం. నెట్వర్కింగ్, నాలెడ్జ్ ఎక్స్చేంజ్, B2B అనేక మార్గాలతో పోతే దీనికోసం 1,250 మంది ఇండస్ట్రీ లీడర్స్ వచ్చారు. డిప్లొమాట్స్ 185 వచ్చారు. అదే మరి ఏపీ గవర్నమెంట్ 612 మంది వచ్చి సెషన్లో పార్టిసిపేట్ చేశారు. స్పీకర్స్ 190 మంది వచ్చారు. MOU పార్ట్నర్స్ 1,575 మంది వచ్చారు. ఇవన్నీ కూడా 41 సెషన్స్ పెట్టాం. 190 మంది స్పీకర్స్తో దగ్గర 41 సెషన్స్ పెట్టాం. ప్లీనరీ సెషన్స్ ఒక 24, స్టేట్ సెషన్స్ 11, కంట్రీ సెషన్ 4 పెట్టాం. ఇంకొక పక్కన నేను దగ్గర 24 బయోలాటరల్ మీటింగ్స్ పెట్టుకున్నాం. MOUs కానీ అదే మరి మీటింగ్స్ కానీ సబ్మిట్లో పార్టిసిపేట్ చేయడం కానీ 24 నేను పార్టిసిపేట్ చేశాను. బిజినెస్ మీటింగ్స్ 16 జరిగాయి. గవర్నమెంట్ డెలిగేషన్స్ మీటింగ్స్ 8 జరిగాయి. యూరోప్ డెలిగేషన్, ఇటలీ, తైవాన్, జపాన్, సింగపూర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, న్యూజిలాండ్, మెక్సికో ఈ విధంగా 8 జరిగాయి. ఇది కాకుండా దీని యొక్క అవుట్కమ్ చూస్తే దగ్గర 17 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఈ 17 నెలల ప్రభుత్వంలో 20 లక్షల ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయగలిగాం. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ లో మాత్రం ఈ సబ్మిట్ లో మీరు చూస్తే 613 MOUలు చేశారు. 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 16,31,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో బ్రేకప్ కూడా ఫర్దర్ గా వెళ్తే ఎనర్జీ 63 వచ్చాయి. 5,33,350 కోట్లు వచ్చాయి. 2,66,772 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ 193 వచ్చాయి. 2,80,384 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 5,19,083 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 38 ప్రాజెక్టులు వచ్చాయి. 2,01,758 కోట్లు పెట్టుబడులు పెట్టారు. 3,06,649 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరిగా IT అండ్ ENC 107 వచ్చాయి. 1,59,407 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 2,96,315 మందికి ఉద్యోగాలు వస్తాయి.
ఏపీసీఆర్డీఏ 41 ఎంఓయూలు చేశారు. 48,711 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 41,605 మందికి ఉద్యోగాలు వస్తాయి. టూరిజం 112 చేశారు. 21,036 కోట్లు ఒక టూరిజంలో చేశారు. దీనివల్ల 1,05,084 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఫుడ్ ప్రాసెసింగ్ 38 చేశాం. 13,008 కోట్ల రూపాయలు. 47,390 కోట్లకు 47,390 మందికి ఉద్యోగాలు వస్తాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 8 చేశారు. 4,944 కోట్లు. 12,150 మందికి ఉద్యోగాలు. టెక్స్టైల్ 7, 4,490 కోట్లు. 8,450 మందికి ఉద్యోగాలు. హెల్త్లో 3 చేశారు. 4,208 కోట్లు. 24,000 మందికి. ఎడ్యుకేషన్ 3,059, 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మల్టీ డిపార్ట్మెంట్స్ దగ్గర 50,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టుబడులు వచ్చాయి. 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ అదనంగా రిలయన్స్ ముందుకొచ్చారు. ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు దగ్గర 13,25,716 కోట్ల రూపాయలు 3 డేస్లో సీరియస్ ఇన్వెస్ట్మెంట్ని ఒక అవగాహనకు వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా సార్లు, ఇది 7 సార్లు నేను ఇన్వెస్టర్స్ సబ్మిట్లు పెట్టాను, పార్ట్నర్షిప్ సబ్మిట్లు పెట్టాను. 30వ వర్షం ఇది. 30లో 7 సార్లు ఆంధ్రప్రదేశ్ని పెట్టాం. కానీ చరిత్రలో ఎప్పుడూ రానంత విధంగా ఈసారి వచ్చింది. విశాఖ సబ్మిట్ మీరు చూస్తే సూపర్ హిట్ అయింది. ఇదొక చరిత్ర, ఇదొక హిస్టారికల్ ఈవెంట్. మామూలుగా మేము ఈసారి ఆలోచించింది, ఒక పార్ట్నర్షిప్ మీటింగ్ పెట్టినప్పుడు, ఒక ఈవెంట్ క్రియేట్ చేసినప్పుడు ఎంఓయూలకే ప్రాధాన్యత ఇవ్వడం కాదు, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని ఇక్కడ చర్చ చేసే పరిస్థితి రావాలి. ప్రపంచం ఏ విధంగా డైరెక్షన్ తీసుకుంటుంది, ఏ ఫీల్డ్ ముందుకు పోతున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించడం కోసం ఒక సెషన్స్ పెట్టాం. దావోస్లో చేసేది మీరు ఒకసారి చూస్తే అక్కడ ఎంఓయూలు ఉండవు. మీటింగ్స్ వాళ్ళు ఎంఓయూలు చేసుకుంటూ ఉంటారు. ఈవెంట్ అంతా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇంటలెక్చువల్స్ని కానీ, అకాడమిషియన్స్ని కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, పాలసీ మేకర్స్ కానీ, ఫ్యూచర్ ఏ విధంగా జరుగుతుంది, ఫ్యూచర్కి ఎట్లా పోవాలి అనే కరెంట్ సబ్జెక్ట్స్ కానీ, ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్స్ మీద సొల్యూషన్స్ ఎవాల్వ్ చేయడానికి చర్చలు జరుగుతాయి. ఎవరెవరుకుంటే వాళ్ళ అనుభవాలు చెప్తారు. కొంతమంది ఎవరు నేర్చుకుంటాం, అట్లా ముందుకు పోతాం. ఇక్కడ చేసింది మీరు చూస్తే హైబ్రిడ్ మోడల్ తీసుకొచ్చాం. ఒక పక్క రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళందరినీ కూడా రమ్మన్నాం. వాళ్ళందరి దగ్గర ఎంఓయూలు చేశాం. అదే సమయంలో ఎక్కువ చర్చలకు మేము ప్రాధాన్యత ఇచ్చాం. మామూలుగా మనం ఆలోచిస్తే ప్రపంచం అంతా కూడా ఇన్ని కంట్రీస్ దగ్గర రావడం, 650 మంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ రావడం, దేశంలో ఉండే అన్ని మెగా గ్రూప్స్ ఇక్కడ రావడం, అందరూ కలిసి వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టగలుగుతారో పెట్టే విధంగా ముందుకు పోవడం. రెండోది వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేయడం. ఈసారి దగ్గర ఒక 450 నుంచి 500 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశాం. ఎందుకు సెలెక్ట్ చేశామంటే ప్రాస్పెక్టివ్ ఆంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు ఎప్పుడైనా సరే వినూత్నంగా ఆలోచించాలి. చిన్నప్పటి నుంచి 7వ తరగతి నుంచి నేను చూస్తున్నాను. 7th క్లాస్ నుంచి టీనేజ్కి వస్తారు. యాస్పిరేషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఆలోచన విధానంలో మార్పు వస్తూ ఉంటుంది. ఆ యాస్పిరేషన్స్ వచ్చినప్పుడు దట్ ఈస్ ది ఏజ్ ఎక్కడికక్కడ మనం కూడా వాళ్ళందరినీ యాక్టివ్ చేయగలిగితే అక్కడి నుంచి సమాజంలో ఉండే సమస్యలకి ఇన్నోవేటివ్గా ఆలోచించే మనస్తత్వాన్ని నేర్పించాలి. అదే మనకు అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. దాన్ని మనం ఇన్నోవేషన్ తీసుకోగలిగితే అవి దానికి సొల్యూషన్ కరెక్ట్ అయితే అక్కడి నుంచి ఇప్పుడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఇండస్ట్రీని పెట్టాం, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం, మెంటరింగ్ పెట్టాం, మెంటర్స్ తీసుకొచ్చి పెడుతున్నాం, వెంచర్ క్యాపిటల్ పెట్టాం, బ్యాంకర్స్ని పెట్టాం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 80% ఎవరైనా కానీ ఎంఎస్ఎంఈ పెట్టి నష్టపోతే దానికి పూర్తిగా భరోసా ఇస్తున్నారు, గ్యారంటీ ఇస్తున్నారు. దాని మీద మనం ఆలోచించింది అదనంగా 15% పెంచాం. అంటే 95% వరకు బ్యాంకర్స్కు గ్యారంటీ ఉంటుంది వాళ్ళు ఇచ్చే డబ్బులకి. కాబట్టి ఏమాత్రం వరి లేకుండా పెట్టే అవకాశం వస్తుంది. ఇక్కడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో స్టూడెంట్స్ కానీ, ప్రాస్పెక్టివ్ ఆంటర్ప్రెన్యూర్స్ కానీ వాళ్ళ ఆలోచనలకి ఇది ఒక వేదిక టెస్ట్ చేసుకోవడానికి. అది టెస్ట్ చేసుకున్న తర్వాత ఇది కరెక్టు అనుకుంటే అక్కడి నుంచి నేరుగా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వివిధ రూపాల్లో క్రియేట్ చేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు క్రియేట్ చేశాం. ఇప్పటికి 102 ఫైనలైజ్ చేశాం. ఇంకొక 72 జనవరికి ఫైనలైజ్ అవుతాయి. ఇవి కాకుండా స్పెషల్ ఎకనామిక్ జోన్లు కానీ, మెగా పార్కులు కానీ, ప్రైవేట్ పార్కులు కానీ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇవి ఇంటిగ్రేట్ చేసి ఎవరికి కావాలన్నా అనేక మోడల్స్ తయారు చేశాం. ఇక్కడ విశాఖపట్నంలో SCZ ఉంది, మెడ్టెక్ పార్క్ ఉంది. మెడ్టెక్ పార్కులో షెడ్లు కూడా కట్టి అదే మరి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ప్లగ్ అండ్ ప్లే అతను మెషిన్ తీసుకు పెట్టుకొని ఆపరేషన్ స్టార్ట్ చేసే పరిస్థితి వస్తుంది. కామన్ మార్కెటింగ్ ఫెసిలిటీ పెట్టాం, గోడౌన్స్ పెట్టాం, టెస్టింగ్ ఫెసిలిటీస్ పెట్టాం, అక్కడనే కాన్ఫరెన్స్ హాల్స్ పెట్టాం, హోటల్స్ పెట్టాం. ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చింది.